ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. భాగస్వామ్య లేదా ప్రభుత్వంలో ఆటల్లో అరటిపొండ అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు కలిసి సంకలు గుద్దుకొని ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా నిన్న ఈ మూడు పార్టీలు సచివాలయం వెనుక అందరినీ పిలుచుకుని అధికారుల్ని అనధికారుల్ని పోలీసు ఉన్నతాధికారుల్ని అందరినీ కలగలిపి ఓ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏముండాలి? వారు దానికి పేరు సుపరిపాలనలో తొలి అడుగు. సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా అనేటువంటి ఫ్రంట్ పేజీ పెట్టుకుని యథావిధిగా ఒక 30-40 పేజీల పుస్తకాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి పెట్టి పేరుకేమో ఇది పుస్తకం, ఈ సంవత్సర కాలంలో వారిదొక గొప్ప పరిపాలన, మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం అంట తొలి అడుగు పడిందంట. ఈ తొలి అడుగు ఏం చెప్పాలి? పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ. ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు, చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు, ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు ఈ మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇక ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది, ఆయనకి హీరోకి కళ్ళు కనపడవు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు
సచివాలయ ఉద్యోగులు నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారంటే రెండు భాగాలు వేశారు, ఇటో పక్క బోని మొదలు పెడతాం. మొదటి పేజీ మిస్ గవర్నెన్స్ నుంచి ఏ హిస్టారిక్ మ్యాండేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదేమో మిస్ గవర్నెన్స్ అంట, దాని నుంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రజా తీర్పుకి వీళ్ళు తెరదీశారంట. ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ జూన్ 4న అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ, దేశం మొత్తం మీద ఊహించని గెలుపు, 94% స్ట్రైక్ రేటు, మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ది పీపుల్స్ హోప్ ఆన్ ఎన్డీఏ అలయన్స్. ఇక భగవంతుడు తెలియాలి ఎన్డీఏ అలయన్సా ఇది చంద్రబాబు నాయుడు పచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇక భగవంతుడికి తెలవాలి, జనసేన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలవాలి. సూపర్ 6 అండ్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ది పీపుల్స్ వర్డిక్ట్. ప్రజా తీర్పులో సూపర్ 6 అనేది ఎలక్షన్ మేనిఫెస్టో ఈ రెండు కూడా ప్రజా తీర్పుని ప్రభావితం చేయడంలో అద్భుతంగా పనిచేసి తద్వారా వీళ్ళు వచ్చేసామని చెప్తున్నారు. ఏంటయ్యా అంటే దాంట్లో చెప్తారు అన్ని అసత్యాలు. నీతి ఆయోగ్ 2019 నుంచి 24 దాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వరకు డేట్లేసి నీతి ఆయోగ్ చాలా అలార్మింగ్ ఫిజికల్ డెఫిసిట్స్ ఉన్నాయని చెప్పిందంట. అలాగే 2022-23 స్కోర్డ్ 0 ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే అప్పు తీసుకుంటాకి లేదా అప్పు వాయిదా చెల్లింపుకి కూడా స్తోమత లేని పరిస్థితిలోకి 2022-23లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో పైన వేస్తారు 2019 నుంచి 24 దాకా, కానీ ఇక్కడ రాసేప్పుడేమో 2022 నుంచి 23 దాకా అని రాస్తాడు. నేను ఈ ముగ్గురికి ఇది ప్రస్తావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆర్థిక స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ 2019, 2024, 2025 ఈ పాలన లేదా 2014-19 వీటిని ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లెక్కల మీద ధ్యాస లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు దాని గురించి. ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే